ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. మార్చ్ 23, 24వ తేదీల్లో కుంభరాశి వారికి ఒక స్త్రీ మరియు పురుషుని వలన వీరికి ఈ విధంగా జరగబోతుంది. ఎన్నడూ చూడని విధంగా ఈ రాశి వారికి అదృష్టం అనేది ఇక నుండి రాబోతుంది. కాబట్టి వీరిద్దరూ వీరిపై కన్ను వేసి వీరిపై నరదృష్టి ఎక్కువగా చేస్తున్నారు. ముఖ్యంగా వీరిని అవమానించడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. వారు ఎవరు, ఏ అక్షరంతో మొదలవుతుంది, ముఖ్యంగా వారు మీ చుట్టూ ఎందుకు ఉన్నారు, మీపై ఎందుకు పగబట్టారో పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా మా వీడియో పూర్తిగా విన్నట్లయితేనే మేము ఏం చెప్తున్నాము, గ్రహాలు ఎలా ఉన్నాయి అనేవి తెలుస్తాయి. కుంభరాశి వారికి గత కొన్నాళ్ళుగా చాలా కష్టాలు, కన్నీళ్లు మాత్రమే ఉన్నాయి. ఏ పని చేసినా నష్టం మాత్రమే కనిపించింది. కష్టానికి ఫలితం మాత్రం ఎప్పుడూ రాలేదు. కానీ ఇప్పుడు శనీశ్వరుని కాలం ముగిసిపోయే సమయం కాబట్టి ఇప్పుడు మీకు అంతా మంచి చేసి వెళ్తాడు. కాస్త కొన్ని రోజులు మాత్రం చెడు జరిగే అవకాశాలు ఉన్నాయి, కానీ అవి భయపడాల్సిన అవసరం లేదు. గత కొన్నాళ్ళుగా చాలా కష్టాలతో మునిగి ఉన్న ఈ రాశి వారికి ఇప్పుడు కొంత అనుకూలంగా మారే అవకాశం వచ్చింది. కాబట్టి ఈ రోజుల్లో కాస్త మీకు అనుకూలం ఉండడం వలన మీరు ఏది చేసినా కలిసి వస్తుంది. మీ కష్టానికి ఫలితం వస్తుంది. ఖచ్చితంగా ఎలాంటి కష్టమైనా మీకు తేలికగా చిన్నపాటి కష్టంగా వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ రాశివారు ఇక నుండి భయపడాల్సిన అవసరం లేదు. అలాగే ఈ రాశివారిని చూసి అందరూ కుళ్ళుకుంటారు. ఎందుకంటే ఈ రాశి వారికి ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా ఇతరులకు అస్సలు చెప్పుకోరు. ఎన్ని బాధలు వచ్చినా పైకి ఏదీ లేదు, ఎలాంటి బాధ లేదు అన్నట్లు ఉంటారు. కాబట్టి ఈ రాశి వారిని చూసి అందరూ ఈర్ష్యగా ఉంటారు. అలాగే ఒక స్త్రీ పురుషులు ఇద్దరు మీపై ఎందుకు కన్ను వేశారు అనేది తెలుసుకుందాం. వారు ఏ విధంగా ఉంటారు, వారు లక్షణాలు ఏమిటి అనేవి తెలుసుకుంటే వారెవరో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఆ స్త్రీ పురుషులు ఇద్దరు మీతో చాలా చనువుగా ఉంటారు. మీలోని విషయాలన్నీ బయట పెట్టడానికి ప్రయత్నిస్తారు. అలాగే మీలో, మీ కుటుంబంలో జరిగే విషయాలన్నీ తెలుసుకొని బలహీనత, బలము ఏమిటో తెలుసుకుంటారు. దాని వలన మీకు ఎన్నో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు కంటికి కనిపించని కన్నీరుతో పోరాడుతూ ఉన్నారు. కానీ వారు తెలుసుకొని అందరికీ మీ గురించి చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ రాశివారి గురించి కొంచెం చెడుగా కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ స్త్రీ మీ చుట్టూ తిరుగుతూనే మీ అవసరాలు తీర్చుకుంటూ, వారి అవసరాలు తీర్చుకుంటూ మీకు చాలా దగ్గరగా అవుతున్నారు. ఆ స్త్రీ వల్ల మీకు నష్టం జరుగుతుంది, కానీ మంచి జరగడం అస్సలు లేదు. కానీ మీరు తెలుసుకోలేకపోతున్నారు. ఆ స్త్రీ పురుషులతో ఇద్దరితో చాలా జాగ్రత్తగా లేకపోయినట్లయితే ఆర్థికంగా, కుటుంబపరంగా చాలా నష్టాలు, బాధలు కలుగుతాయి. కాబట్టి వారితో ఎలా జాగ్రత్త ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. నమ్మిన వారి వెంట మోసపోవడం మరియు డబ్బు అవసరానికి చేతికి అందకపోవడం, ఇవన్నీ వారి వల్ల నష్టాలు జరుగుతాయి. కాబట్టి వారితో కాస్త జాగ్రత్తగా ఉండాలి. వారు మీ చుట్టూ ఉంటూ మీతో ప్రేమగా మాట్లాడుతూ మీరు చెప్పకపోయినా వారు పదే పదే అడిగి మీ సమస్య ఏమిటి అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ సమస్య పెద్దగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇతరులకు సమస్య అస్సలు చెప్పకండి. ముఖ్యంగా వారు అడిగినా కూడా చెప్పకండి. అది పెద్దగా మార్చడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఈ మహిళ మీకు దగ్గరగా ఉంటుంది. మీరు తీసుకున్న నిర్ణయాలకు తప్పుదారి పట్టించడానికి సిద్ధంగా ఉంటుంది. అయితే ఆ పురుషుని వలన కూడా మీకు ఇబ్బందులు వస్తాయి. మీ పర్సనల్ విషయాలు కూడా వారు తెలుసుకొని లీక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఆర్థికంగా లేదా ఉద్యోగపరంగా మీకు ఒక ఆశ అనేది చూపిస్తారు. దాని వలన మీకు మరింత ఆశలు రేకెత్తే అవకాశాలు ఉన్నాయి. కానీ వారు ఎలాంటి సహాయం చేయరు. మిమ్మల్ని కించపరచడానికి, వారికి సహాయం చేయడానికి మాత్రమే ఇలా చేస్తున్నారు. కాబట్టి స్త్రీ పురుషుల్ని ఇద్దరిని అస్సలు నమ్మకండి. ఇక ముఖ్యంగా వీరిద్దరితో ఏ విధంగా ఉండాలి అనేవి తెలుసుకుందాం. వారు ఎంత అడిగినా కూడా మీ పర్సనల్ విషయాలు మాత్రం అస్సలు చెప్పకండి. ముఖ్యంగా
స్త్రీ పురుషులు ఇద్దరు మీ చుట్టూ తిరుగుతూ మీ మంచి చెడు తెలుసుకుంటున్నారు, కానీ మరింత చెడు చేయడానికి మాత్రమే చూస్తున్నారు. కాబట్టి వారిద్దరినీ కాస్త దూరంగా ఉంచండి. ఒకరు ఆర్ అనే అక్షరం వ్యక్తి, మరొకరు కే అనే అక్షరం వ్యక్తి. కాబట్టి వీరిద్దరిని జాగ్రత్తగా దూరంగా ఉంచినట్లయితే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మీకు వీరిద్దరితో ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ఉండాలంటే మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మరికొన్ని పరిహారాలు చేయడం వలన మీకు వారిద్దరితో ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. అలాగే మీకు వారు దూరంగా ఉంటారు. మీరు చేసేది ఇది ఒకటి: ప్రతి మంగళవారం మీరు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోండి, లేదా మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి 21 ప్రదక్షిణలు చేయండి. ఇలా 5 వారాలు చేసినట్లయితే మీకు వచ్చే సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే వ్యాపారంలో, ఉద్యోగంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా తొలగిపోతాయి. వీరిద్దరితో మీకు ఇబ్బంది అనేది తొలగిపోయి చాలా ఆనందంగా ఉంటారు. నరదృష్టికి నల్లరాయైనా పగులుతుంది, కాబట్టి వీరి ఇబ్బంది కూడా మీకు తొలగిపోయి చాలా సంతోషంగా ఉంటారు. ఏ పని చేసినా ఎలాంటి ఆటంకాలు లేకుండా జీవితం కొనసాగుతుంది. ఇక ప్రేమ విషయానికి వచ్చినట్లయితే ఈ రాశివారి ప్రేమ చాలా బాగుంటుంది. కుంభరాశి వారు ప్రేమలో చాలా లోతుగా, నిజాయితీగా ఉంటారు. కానీ భావోద్వేగాలను బయటకు చూపించడంలో కొంత వెనకడుగు వేస్తారు. వీరికి వ్యక్తిగత స్వేచ్ఛ మరియు మేధోపరమైన అనుబంధం చాలా ముఖ్యం. స్నేహం నుండి ప్రేమ చిగురించడం వీరి ప్రత్యేకత. వీరు ఆకస్మిక ప్రణాళికలతో తమ ప్రేమను, సృజనాత్మకతను ప్రదర్శిస్తారు. వీరి ప్రేమ కంటే ముందు మంచి స్నేహితులుగా ఉంటారు. భాగస్వామిలో మంచి స్నేహితులుగా వెతుక్కుంటారు. ప్రేమిస్తున్న తమకంటూ కొంత వ్యక్తిగత సమయం కావాలని కోరుకుంటారు. కట్టడి చేయడం అస్సలు నచ్చదు. ఇకపోతే కేవలం శారీరక ఆకర్షణ కంటే తెలివితేటలు మరియు ఆసక్తికరమైన చర్చలను వీరు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. ఇకపోతే ప్రేమ వ్యక్తపరచడం ఏ విధంగా ఉంటుందంటే, వీరు భావోద్వేగాలను మాటల్లో చెప్పడం కంటే చేతల్లో చూపిస్తారు. ఉదాహరణకు ఆశ్చర్యపరిచే పర్యటనలు, గిఫ్టులు చూపిస్తారు. కాబట్టి వీరు చాలా సంతోషంగా ఉంటారు. తమ భాగస్వామికి ఎక్కువ స్వేచ్ఛ ఇవ్వడం లేదా అపార్థం చేసుకోవడం వల్ల కొన్నిసార్లు ప్రేమ సంబంధాలలో ఇబ్బందులు ఎదురవుతాయి, కానీ వెంటనే ప్రశాంతత అనేది వస్తుంది. ఈ రాశి వారికి తులరాశి వారు చాలా అనుకూలంగా ఉంటారు. కుంభరాశి వారి నిజమైన ప్రేమ కోసం ఎంత లోతుగా ప్రేమిస్తారో అంత స్వతంత్రంగా ఉండటానికి ఇష్టపడతారు. దీనికి సంబంధించిన విషయాలు చాలా అందంగా ఉంటాయి. ప్రేమలో చాలా ఆనందంగా ఉంటారు. చిన్న సమస్య వచ్చినా అస్సలు తట్టుకోరు, కానీ వెంటనే ప్రశాంతత అనేది వస్తుంది. కాబట్టి ఈ రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగానే ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారం, ఉద్యోగం అన్ని విధాలుగా అనుకూలంగానే ఉంటుంది. మీరు ఏది చేసినా ఓపికతో, సహనంతో చేయండి. మిగతా విషయాలలో, అన్ని విషయాలలో మీకు అనుకూలత.